అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 42%తో పీఆర్సీ ఫిట్మెంట్ మరో సంచలనం తీసుకు. సో ఈ వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 42%తో ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి అని చెప్పేసి టీజీఓ డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగులకు కన్ఫర్మ్గా 42% ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం టీజీఓ డిమాండ్ అయితే చేసింది. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి జూలై 2023 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది. యాక్చువల్గా పీఆర్సీ కమిటీ తన పనిని పూర్తి చేసింది. ఆ కమిటీ నివేదికను తెప్పించుకుని ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది మాత్రమే మిగిలింది. సో వెంటనే నివేదిక అయితే స్వీకరించాలి గవర్నమెంట్. తదనుగుణంగా జూలై 2023 నుంచి రెండవ పీఆర్సీని వర్తింపజేయాలి. అలాగే టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నాంపల్లిలో టీజీఓ భవన్లో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పెండింగ్ బిల్లులను నెలకు 700 కోట్ల నుంచి 1500 కోట్లకు పెంచాలని డిమాండ్లు అయితే చేస్తున్నారండి. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే పీఆర్సీ ఫిట్మెంట్తో పాటుగా పెండింగ్ బిల్లులను ప్రతి నెల 1500 కోట్లకు పెంచాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్యలు అయితే తీసుకోవాలి. అలాగే పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్పై ఉద్యమిస్తామని చెప్పేసి పెన్షనర్స్ జేఏసీ నాయకులు వెల్లడించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్ని నిరసిస్తూ ఈ నెల 25వ తేదీన బ్లాక్ డేగా పాటించనున్నట్లు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఈ యాక్ట్ ద్వారా పెన్షన్పై సర్వాధికారాలను కేంద్రం లాగేసుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం హైదరాబాద్లో జరిగిన పెన్షనర్స్ జేఏసీ కార్యవర్గ సమావేశంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డి సుధాకర్ మాట్లాడారు. ఈ యాక్ట్తో 2026 జనవరి 1 కన్నా ముందు రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ హెచ్చింపులు పీఆర్సీ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అనే అధికారం కేంద్రం తన వద్దే పెట్టుకుంటుందని ఆరోపించారు. ఇక 8వ పే కమిషన్లో పెన్షన్ ప్రస్తావన లేకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇదే కనుక అమలవుతే పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోతారని ఆందోళన అయితే వ్యక్తం చేశారు. సమావేశంలో తదితరులు అయితే పాల్గొన్నారు. ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ మరియు పెన్షన్స్ న్యూస్లో భాగంగా వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఖచ్చితంగా 42%తో ఫిట్మెంట్ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. 2023 జూలై 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెండో పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఉద్యోగులు చాలా ఆందోళన అయితే చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.